ఏప్రిల్ నెలంతా తన రెక్కల చాటున మరుగుపరిచి చివరి ఆదివారము దాటింపచేయుచున్న పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువునకు వందన మరణాతలు తెలుపుతూ ఏప్రిల్ 27వ తేదీ చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. లూకా సువార్త 24వ అధ్యాయము 52-53 వచనములు. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తరువాత శిష్యులు మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి ప్రార్థన చేయుచు స్తోత్రములు చేయుచుండిరని వాక్య వాగ్దానము మనలను మహానందం పొందే విధముగా ఆరాధిస్తున్న దేవునికి నిరంతరము పరిశుద్ధ దేవాలయంలో ఆరాధిస్తూ గణపరుస్తూ కీర్తించేవారముగా విశ్వాసంలో దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు నామదాట్లుగా కొనసాగాలి. యేసుక్రీస్తు శిష్యులకు మహానందమునకు కారణమేమనగా ఆయన పరలోకమునకు వెళ్ళుచు అంతకు మునుపు ఎన్నడూ లేని వరములను వాగ్దానములను అనుగ్రహించి మనుషులు పట్టే జాలర్లుగా చేసి తన వాగ్దానములను దీవెనల వర్షము వారి మీద కుమ్మరించి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమునకు ఎత్తించెను. కనుకనే వారికి మహానందము. యేసు ప్రభు సజీవముగా ఉండగా ఆనందం పొందిన వీరు యేసుక్రీస్తు శిలువపై చనిపోయిన ఒక్కరోజులోనే భయభ్రాంతులతో భీతిల్లిపోయిరి. అంతగా భయపడి దాక్కుని ఉంటున్న శిష్యులకు వరములను అనుగ్రహిస్తే మహానందము కాక ఏముంటుంది? వారు మహానందం చెందేవారిగా దీవించి వట్టు చేతులు కలిగేవారుగా కాక పరిశుద్ధాత్మ శక్తి వరములను వారి మీదికి ప్రవహింపచేసి తండ్రి అయిన యెహోవా దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానములను వారి మీద కుమ్మరించి వారు మహానందం చెందేవారిగా దీవించి వట్టు చేతులు కలిగేవారుగా కాక పరిశుద్ధాత్మ శక్తి వరములను వారి మీదికి ప్రవహింపచేసి తండ్రి అయిన యెహోవా దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానములను వారి మీద కుమ్మరించి ఆయన వారిని అత్యద్భుతమైన ఆనందం పొందే విధముగా యేసుక్రీస్తు ప్రభువు చేసి ఉన్నారు. కావున ప్రతి పునరుద్ధాన దినమున దేవుని ఆలయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందే విధముగా శిష్యుల వలె మనము కూడా కోరితే ఆయన తన వరములను అనుగ్రహిస్తాడు. అయితే మనము ఆసక్తి కలిగి ఉండాలి. అంతటి ఆసక్తి కలిగి ఉంటే మనకు తప్పక పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి పలు విధములైన వరములతో నింపువాడై ఉన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు సజీవులుగా ఉండగా శిష్యులు ఆయనను అనుసరించారు, కానీ ఆయన చెప్పు బోధలలో పాలుపంపులు పొందలేకపోయారు. అందుకే ఆయనను వెంబడించినను వారు వరములను పొందలేకపోయారు. శిష్యులు ప్రభువు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారని ఆశించి ఉండవచ్చు, కానీ లేఖనములు నెరవేరినట్లు యేసు ప్రభువు తన పనిని ముగించుచున్నాడని వారు గ్రహించలేకపోయారు. అందుకే ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందనుకొని ఆయన వెంట ఉండినను స్వస్థత, అద్భుతములు, దెయ్యములను వెళ్ళగొట్టుట అనే వరములను అడగలేకపోయిరి. పొందలేకపోయామని ఎప్పుడూ ఆలోచించలేకపోయిరి. ఆయన కూడా తన పనిని ముగించుచు ఈ సువార్త భారము శిష్యులు కొనసాగించే విధముగా ఈ వరములను వీరికి అనుగ్రహించి ముగించుట కొరకు లేఖనముల ప్రకారము ముందుకు వెళ్ళెను. శిష్యులు ఆయన నుండి ఏమీ కోరకపోయినా కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయనే ఆ వరములను, అద్భుతములను వారి కలిగి ఉండే విధముగా దీవించాలని సంకల్పము యేసుక్రీస్తు వారు కలిగి ఉండినారు. కావున మనమును ప్రతి పునరుద్ధాన దినమున మహానందము కలిగిన దేవుని పరిశుద్ధ ఆలయములో ఆరాధించి కీర్తించుచు స్తోత్రములు చెల్లించే వారముగా ఆయన ఇచ్చే వరములతో నింపుకోవడానికి ఆయన గుమ్మంలో ప్రవేశించే కృప ఆరాధనీయుడైన యేసుక్రీస్తు మనెల్లరకు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.